మరో ముందడుగు పడింది. పరికరాల మరమ్మతులు, మోహరింపులు, ఇంధనాన్ని నింపడం తదితర అంశాల్లో రక్షణ స్థావరాల్ని పరస్పరం వినియోగించుకునేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించి సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. సైనిక స్థావరాల పరస్పర వినియోగానికి అమెరికా, భారత్ ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్, అమెరికా రక్షణ శాఖ మంత్రులు పారికర్, కార్టర్ భేటీలో ఈ ఒప్పందం జరిగింది. భారత్తో LEMOAను కుదుర్చుకునేందుకు అమెరికా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. దీని అవసరాన్ని ఎప్పటికప్పుడే నొక్కి చెబుతోంది. రెండు దేశాలు కలిసి ఈ విషయంలో సుముఖత వ్యక్తం చేయడం ఇదే తొలిసారి. సముద్ర జలాల భద్రత విషయంలో విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల అధికారుల చర్చలకు పారికర్, కార్టర్ అంగీకారం తెలిపారు. నావికాదళం చర్చల పరిధిలోకి జలాంతర్గాముల సంబంధిత అంశాలను తీసుకురావాలని కూడా నిర్ణయించారు. గతేడాది భారత్, అమెరికా రక్షణ సంబంధాల నియమావళిపై సంతకాలు చేసిన తర్వాత తీసుకున్న ప్రధాన చర్యలను వారు సమీక్షించారు. సముద్ర జలాల భద్రతలో సహకారం పెంపు, సైన్యం సంబంధాలు, రక్షణ రంగంలో టెక్నాలజీ పార్ట్నర్షిప్, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత తదితర అంశాలపై పారికర్, కార్టర్ చర్చలు జరిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం కోసం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన 4 ప్రాజెక్టులను వారు స్వాగతించారు. హిందూ మహాసముద్ర ప్రాంత సుస్థిరతకు కలిసి పనిచేస్తామని నొక్కి చెప్పారు. Nobody's talking about U.S. troops in Indian soil, where that's not the point. The point is logistics, that is to be able to have the capability, which would have to be decided and agreed by both governments. In the case of, for example, another earthquake in Nepal, this makes it easier for us to work together when a situation arises where that's desirable. And logistics is a very important part of operations. రక్షణ సాంకేతికత, వాణిజ్య కార్యక్రమం కింద 2 కొత్త ప్రాజెక్టులకు అంగీకారం తెలిపినట్లు కార్టర్ వెల్లడించారు. వీటిలో భాగంగా హెల్మెట్ మౌంటెడ్ డిజిటల్ డిస్ప్లే, బయోలాజికల్ టాక్టికల్ డిటెక్షన్ సిస్టంలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తారు. మరోవైపు భారత్లో తయారీ కార్యక్రమంలో భాగంగా యుద్ధ విమానాల తయారీకి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికా విజ్ఞప్తి మేరకు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అరుణాచల్ ప్రదేశ్లో కుప్పకూలిన అమెరికా వైమానిక దళ విమానం విడిభాగాలు, ఆ ప్రమాదంలో మరణించిన అమెరికన్ల మృతదేహ అవశేషాలను భారత్ అమెరికాకు పంపించేందుకు సిద్ధమైంది.